మనకు కనపడటం లేదు అంటే మన కన్ను చూడలేకపోతుందని అర్థం. అంతేకాని లేదని కాదు. శ్రీకృష్ణుని దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి మధ్య దూరం చేయొద్దు. ఆయన ఒక అపర మేధావి, ఉన్నత విలువలతో జన్మ తీసుకొని ఈ నేల మీద నడిచినటువంటి మహామనిషి. ఆయన చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపిన అతనికన్నా మించిన గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్నే కట్టిన అతనికన్నా మించినటువంటి ఆర్కిటెక్చర్ ఎవరు? చూపుతోనే మనసులోని మాటను చెప్పగలిగే అతనికన్నా మించినటువంటి సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతో గోవుల్ని గోపికల్ని కట్టిపడేసిన అతనికన్నా మించినటువంటి మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండి సూచనలు చేసే అతనికన్నా మించినటువంటి డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పినటువంటి అతనికన్నా మించినటువంటి వీరుడు ఎవరు? కరువు కష్టం తెలియకుండా పెంచినటువంటి అతన్ని మించినటువంటి రాజు ఎవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్నటువంటి క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్బిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి అతనికన్నా మించినటువంటి కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతను ఒక పోరాట వీరుడు, అతను ఒక గాయకుడు, అతను ఒక ఉపాధ్యాయుడు, అతను ఒక యోధుడు. ప్రతీదీ ప్రకృతిని అర్థం చేసుకున్నటువంటి ఒక మహా మనిషి.